స్వచ్ఛ అనంతగిరి స్వచ్ఛ భారత్ సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. అక్షర ఫౌండేషన్, రాణి రుద్రమదేవి ఫౌండేషన్, యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ నేత సదానందరెడ్డి పాల్గొని ప్లాస్టిక్ నిషేధంపైన అవగాహన కల్పించారు. అనంతగిరికి వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను వదిలి వెళ్లడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగం నిషేధానికి కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. స్వచ్ఛ అనంతగిరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ వారోత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో, స్వచ్ఛతా అభియాన్ కావచ్చు, మిగతా రక్తదాన శిబిరాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో పర్యాటకులు కానీ భక్తులు కానీ విచ్చేసి ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను వదిలి వెళ్తున్నారు. మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థం అనేది కనీసము మినిమము 400 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు భూమిలో అదే విధంగా ఉంటుంది. మనం ఇదే విధంగా ఈ చెత్తను, ఈ ప్లాస్టిక్ను ఈ భూమి మీద ఇలాగే వదిలేస్తే భూమి అంతర్పొరల లోపల ఈ ప్లాస్టిక్ అనేటువంటిది జమై భూమి లోపటికి నీరు పోకుండా ఉంటుంది. తద్వారా వరదలు వచ్చే అవకాశం ఉన్నది, మరియు నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం కూడా వస్తుంది. స్వచ్ఛ అనంతగిరి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని